నిజంగా ప్రేమించేవాడు క్రియారూపంగా ప్రేమిస్తాడు. నిజంగా దేవుని ప్రేమించేవాడు దేవునికి తన జీవితంలో మొదటి స్థానం ఇస్తాడు. నిజంగా దేవుని ప్రేమించేవాడు దేవుని కోసం ఏదైనా వదులుకుంటాడు. నిజంగా దేవుని ప్రేమించేవాడు ఏది చేయడానికైనా కానీ త్యాగమైన మనస్సు కలిగి ఉంటాడు. ప్రేమలో త్యాగం లేకపోతే అది నిజమైన ప్రేమ కానే కాదు. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే నీ ఇష్టాన్ని నువ్వు వదులుకొని ఆ వ్యక్తికి ఇష్టమైనట్టుగా నువ్వు మార్చిపడిపోతావు. నీకు ఇష్టమైన తిండిని వదిలిపెడతావు, నీకు ఇష్టమైన అలవాట్లు వదిలిపెడతావు. ఏదైనా కానీ నువ్వు ఆ వ్యక్తి యొక్క ప్రేమను పొందుకోవడానికి, నీ ప్రేమను ఆ వ్యక్తికి చూపించడానికి నువ్వు త్యాగం చేస్తావు. నువ్వు ఈరోజు కనీసం నీ నిద్రే త్యాగం చెయ్యకపోతే నువ్వు యేసు ప్రభువుని ప్రేమించావని ఎక్కడ అనుకోవాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా ప్రభు కోసం నువ్వు వదలలేదనంటే, నువ్వు ప్రేమించిన అబ్బాయిని కూడా నువ్వు ప్రభు కోసం వదలలేదంటే, నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానని అంటే నేను ఎలా నమ్మాలి? నీ బంధుమిత్రులను పక్కన పెట్టలేకుండా యేసు ప్రభువునే నువ్వు వదిలేస్తున్నావంటే, అలా వదిలేసి నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానంటే నేను ఎక్కడ నమ్మాలి? నువ్వు బంధువులు ప్రేమించినట్టుగా కూడా కనీసం యేసు ప్రభువుని ప్రేమించట్లేదు కదా. మరి నువ్వు ఎలా చెప్పగలవు నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానని? నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానని? ప్రేమ నోటితో చెప్తే సరిపోద్దా? నోటితో చెప్తే సరిపోదు. క్రియారూపంగా మన ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ మిషనరీలు దేవునిని ప్రేమిస్తూ ఆ ప్రేమను లోకానికి చూపించారండి. వాళ్ళు ఎలా లోకానికి చూపించారో తెలుసా? వాళ్ళు ఈ లోకంలోని ఒక వెలుగును ప్రకటించడానికి, ఒక వెలుగును చూపించడానికి వారు ఇష్టపడ్డారు. వారు యేసుక్రీస్తు ప్రభుని వారిని మేము ప్రేమిస్తున్నాం అని చెప్పి వారు ఏం ఊరుకోలేదండి. యేసుక్రీస్తు ప్రభు కోసం ఒక వెలుగుగా వాళ్ళు వెలిగారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండండి అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. క్రైస్తవ మిషనరీలు ఈ లోకంలోని చీకటిగా ఉన్న ప్రతి ఒక్క రాజ్యంలో కూడా వారు విస్తరించి వారున్న దేశాల్లోని, వారున్న ప్రాంతాల్లోని వెలుగు తీసుకొని రావడానికి ఇష్టపడ్డారు. ముఖ్యంగా మన భారతదేశం గురించి చెప్తాను. మన భారతదేశంలోని విద్య చాలా తక్కువ. మన భారతదేశంలోని బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు కూడా చదువుకోవడానికి వీలు ఉండేది కాదు. మిగతా వాళ్ళు చదువుకోవడానికి వారికి అర్హత ఉండేది కాదు. నువ్వు తక్కువ జాతిలో ఉండేవాడు అయితే, నువ్వు శూద్రుడు అయితే, నువ్వు అంటరాని వాడు అయితే నీకు చదువు కాదు కదా, కనీసం నువ్వు నీళ్ళు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. చచ్చిన శవం మీద ఉన్న బట్టలే నువ్వు వేసుకోవాలి, చచ్చిన ఎద్దునే నువ్వు తినాలి, నువ్వు మంచినీళ్ళు తాగడానికి వీల్లేదు, నువ్వు కూర్చోవడానికి వీల్లేదు, కూర్చుంటే పిరుదులకు వస్తారు. మన స్త్రీలు సరిగ్గా బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. వారు బట్టలు వేసుకుంటే స్తనాలు కోసేవారు. ఆ స్తనాల యొక్క బరువును బట్టి వారికి బ్రెస్ట్ ట్యాక్స్ విధించేవారు. మన స్త్రీలను నగ్నంగాను అర్ధనగ్నంగాను దేవాలయంలో డ్యాన్స్లు వేసేవారు, ఆలయ వ్యభిచారం చేయించేవారు. మన స్త్రీలను చాలా హీనంగా చూసేవారు. సతీ సహగమనం అనే ఒక ఆచారం పేరిట భర్త చచ్చిపోతే భార్యను కూడా అగ్నిలో వేసేయాలన్న ఒక చెడ్డ ఆచారంతో స్త్రీలను విపరీతంగా చంపేవారు. స్త్రీలకు గౌరవం లేకుండా చేశారు. స్త్రీలు ఓటేస్తే సగం ఓటే అన్నారు. స్త్రీల యొక్క భావజాలానికి, స్త్రీల యొక్క గౌరవానికి భంగం కల్పించారు. స్త్రీలను ఒక చీడ పురుగులా చూశారు. అలాంటి చీకట్లో ఉన్న ఈ భారతదేశంలోనికి విలియం కేరీ అనే ఒక వ్యక్తి వచ్చాడండి. 1761 నుంచి 1834 సంవత్సరాల వరకు ఆయన జీవించాడు. ఈ విలియం కేరీ అనే ఒక ఆయన బైబిల్ని, రామాయణాన్ని, భగవద్గీతని అనేకమైన భాషల్లో ఆయన తర్జుమా చేశారు. ముఖ్యంగా బెంగాలీ భాషలోని, సంస్కృత భాషలోని, ఇంకా మిగతా భాషల్లోని ఆయన బైబిల్ని తర్జుమా చేశారు. ఆయనకున్న పేరు కూడా ఏంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్. ఆయన ఈ భారతదేశంలోనికి వచ్చి విద్య లేకుండా చీకటిగా ఉన్న ఈ భారతదేశాన్ని చూసి ఈ భారతదేశ ప్రజలకు విద్య కావాలి అని చెప్పి ఈ యొక్క భారతదేశంలో ఉన్న గ్రంథాలను అనగా రామాయణం, మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేసి ప్రజలకు అందించడం మాత్రమే కాకుండా బైబిల్ కూడా ట్రాన్స్లేట్ చేసి ప్రజలు ఆత్మీయంగా ఎదగాలి, ప్రజలు ఒక వెలుగును చూడాలి, ప్రజలు ఒక ఉద్యోగం కలిగి ఉండాలని చెప్పి విద్యను పంచడానికి విలియం కేరీ గారు ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాదు, విలియం కేరీ గారు చేసిన ఇంకో గొప్ప పని ఏంటో తెలుసా? ఈరోజు మన తాతగారు చచ్చిపోయిన తర్వాత నాయనమ్మ గారు బతుకున్నారు అంటే దానికి గల కారణం కూడా విలియం కేరీ అనే ఒక భక్తుడు, క్రైస్తవ మిషనరీగా వచ్చిన విలియం కేరీ అనే ఈ వ్యక్తి, ఈయన సతీ సహగమనాన్ని నిర్మూలించడంలోని అద్భుతమైన పాత్ర పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, పూర్వ రోజుల్లోనే చదువు లేదు కాబట్టి వ్యవసాయం చేసే వ్యవసాయకులు, ఫార్మర్స్ని చాలా మోసగించేవారు. వారికి చదువు లేదు కాబట్టి వారికి ఉన్న భూములను వేలుముద్ర వేసి వారు మిగతా అప్పర్ కాస్ట్ వాళ్ళు, మిగతా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు. సో విలియం కేరీ గారు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన మూమెంట్ ఏంటి అని అంటే బ్యాంకింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి
ఒక శూద్రుడు, ఒక దళితుడు, ఒక అంటరానివాడు, ఒక కింద జాతివాడు తన యొక్క ఆస్తిని కాపాడుకునేలాగాన ఒక మంచి వ్యవస్థను విలియం కెరీ గారు తీసుకువచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును ప్రేమించడం అంటే కేవలం చర్చి దగ్గరికి వచ్చేసి యేసు ప్రభువు నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు తప్ప ఇంకో దేవుడు లేడు, హల్లెలూయా స్తోత్రాన్ని వెళ్ళిపోవడం కాదు. క్రీస్తును ప్రేమించిన నువ్వు, క్రీస్తు ప్రజలను ఏ విధంగా అయితే ప్రేమించి వారిని ఎడ్యుకేట్ చేశాడో, క్రీస్తు ప్రజలను ప్రేమించి ఏ విధంగా అయితే వారికి వెలుగు తీసుకొని రావడానికి ఇష్టపడ్డాడో, క్రీస్తును ప్రేమిస్తున్న నువ్వు నేను కూడా క్రీస్తు ప్రజలను ప్రేమించి ఏ విధంగా అయితే వెలుగిచ్చాడో మనం కూడా వెలుగిచ్చేవారిగా ఉండాలి. విద్య ప్రజలకు వెలుగునిస్తుంది. విద్య ప్రజలకు వెలుగునిస్తుంది కాబట్టి ఆ వెలుగులోని ప్రజలను నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. విలియం కేరీ అదే చేశాడు. రామాయణం సామాన్యులకు అందనవ్వలేదు. బ్రాహ్మణ భావజాలం కలిగిన కొందరు వ్యక్తులు, బ్రాహ్మణ భావజాలం కలిగిన కొన్ని సంస్థలు ప్రజలకు రామాయణాన్ని, మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయకుండా సంస్కృతంలోనే ఉంచారు. కానీ విలియం కేరీ అనే దైవజనుడు వచ్చి ప్రజలందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని రామాయణాన్ని, మహాభారతాన్ని కూడా విలియం కేరీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న లాంగ్వేజెస్కి తీసుకొచ్చాడు. ఈ యొక్క భారతదేశంలో ఉన్న అగ్రవర్ణ వాళ్ళకి, అగ్రవర్ణంలో ఉన్నవారికి విద్యను పంచిపెట్టడం ఇష్టం లేదు. ఈ శూద్రుడు చదువుకోవడం ఏంటి, ఈ శూద్రుడు పరలోకం వెళ్ళడం ఏంటి, ఈ శూద్రుడు స్వర్గానికి వెళ్ళడం ఏంటి, వీడికి రామాయణం ఏంటి, వీడికి భగవద్గీత ఏంటి అని చెప్పి శూద్రుడికి, దళితులకి, కింద జాతి వారికి దాన్ని అందనివ్వకపోతే క్రైస్తవ మిషనరీలు వచ్చి రామాయణాన్ని, మహాభారతాన్ని ప్రజలకి అందించారు. వీరికి ఈ యొక్క పై తల నుండి తీయబడ్డామన్న అహంకారం నెత్తికెక్కిపోయి ఎవడో చదవకూడదు, మేమే చదువుకోవాలి, ప్రజలందరూ చీకట్లో ఉండాలి అనుకున్న వీరికి ఒక జలక్ ఇచ్చాడు అందరికీ కూడా. ఏంటి? పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చదవాలి, అందరూ ఈ నల్లట్ట పుస్తకం కూడా చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలియం కేరీ వచ్చి ఒక వెలుగుని తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, అలెగ్జాండర్ డఫ్ అనే ఒక వ్యక్తి, ఆయన ఏప్రిల్ 25వ తారీఖున 1806 సంవత్సరంలో జన్మించాడండి. 12 ఫిబ్రవరి 1878లో మరణించారు. ఆయన ఈ భారతదేశంలోని ఇంగ్లీష్ మీడియం, ఆంగ్ల భాషను చదువుకునేలాగన రవి అస్తమించని ఇంగ్లాండ్ ప్రభుత్వం మీద ఒక గొప్ప ఒత్తిడిని తీసుకొని రాగలిగాడు. అలెగ్జాండర్ డఫ్ గారితో పాటు రాజారాం మోహన్ రాయ్ గారు కూడా ఆయనతో పాటు కలిసి ప్రజలు ఆంగ్ల భాషలో చదువుకునేలాగన దోహదపడ్డారు. ఆంగ్ల భాషలో చదువుకునేలాగన వీరు కృషి చేశారు. అప్పుడులో ఉన్న వాళ్ళు చాలామంది మాకు సంస్కృతం చాలు, మాకు మంత్రాలు చాలంటే మంత్రాలు చింతకాయలు నెయ్యిరాలతా అని చెప్పి మా ప్రజలు, మా భారతీయులు, మా అన్నదమ్ములు అన్ని భాషల్లో చదువుకోవాలి. ఆంగ్ల భాషలో చదవాలి, బెంగాలీ భాషలో చదవాలి, తెలుగు భాషలో చదవాలి, అన్ని భాషల్లో చదువుకోవాలి, మీ మంత్రాలు మీరే చదువుకోండి అని చెప్పి ప్రజలకు విద్యను తీసుకొచ్చిన వారు అలెగ్జాండర్ డఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. విద్య ఒక వ్యక్తి యొక్క బ్రతుకును మారుస్తుంది. అందుకనే క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి, అంధకారంలో ఉన్న భారతదేశానికి వచ్చి వారు ప్రజలను ఎడ్యుకేట్ చేశారు. ఈ రోజుల్లో కొంతమంది అంటున్నారు ఏంటంటే, బ్రిటిషర్స్ వచ్చారు, భారతదేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు, బ్రిటిషర్స్ వచ్చారు, భారతదేశంలో ఉన్న సంపద అంతా పట్టుకొని వెళ్ళిపోయారు, బ్రిటిషర్స్ వచ్చారు, మనల్ని మోసం చేశారు. నిజమే, బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా మట్టుకు భారతదేశాన్ని దోచుకు వెళ్ళిపోయారు. కానీ బ్రిటిష్ దొరలకి, మిషనరీలకి సంబంధం లేదు. బ్రిటిషర్స్ వచ్చిన 80 సంవత్సరాల వరకు కూడా వారికి ఆరాధించుకోవడానికి కూడా ఆలయాలు లేవు. చర్చికి వెళ్ళినోడు, ఆలయానికి వెళ్ళి ఆరాధించినోడు ఆడ క్రైస్తవుడు అంటాడేంటి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఉంటే ఆడేమో క్రిస్టియను, రామారావు అని ఉంటే హిందూ అని ఎక్కడైనా ఉందా? ఏం కాదు. రామారావు అన్న పేరున్న వాళ్ళు కూడా, కృష్ణ అని పేరున్న వాళ్ళు కూడా క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పేరును బట్టి వాళ్ళ మతాలు మీరేం నిర్దేశించక్కర్లేదు, వారి మనస్సుల్లో ఉంటుంది అసలైన భక్తి భావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు, బ్రిటిష్ వాడు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయాడు, నిజమే. కానీ భారతదేశానికి వచ్చిన మిషనరీలు భారతదేశాన్ని కట్టారు, సతీ సహగమనాన్ని అంతమొందించారు, దేవదాసి వ్యవస్థని అంతమొందించారు. ఆమీ కార్మైకిల్ అనే ఒక స్త్రీ దేవదాసి వ్యవస్థలో చిక్కబడిపోయిన అనేక మంది స్త్రీలను ఆమె తప్పించింది. ఆలయ వ్యభిచారంలో చిక్కబడిపోయిన అనేక మంది స్త్రీలను ఆమీ కార్మైకిల్ అనే వ్యక్తి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చి వాళ్ళను తప్పించింది. ఎందుకు? వారు వెలుగులోనికి రావాలి. మా స్త్రీలు, మా భారతదేశంలో ఉన్న స్త్రీలు వాళ్ళు ఎందుకు ఆలయంలో వ్యభిచారులుగా ఉండాలి? నో, వాళ్ళు అలా ఉండక్కర్లేదు. వారు గౌరవంగా బ్రతకాలి, వారు చట్టసభల్లోనికి వెళ్ళాలి, వారు గౌరవంగా బ్రతకాలి, వారు అసెంబ్లీలోకి వెళ్ళాలి, వారు గౌరవంగా బ్రతకాలి, వారు పార్లమెంట్లోకి వెళ్ళాలి, వారు గౌరవంగా బ్రతకాలి, దేశానికి ఇందిరాగాంధీ లాగా ప్రధానమంత్రి అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నల్లట్ట పుస్తకం తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లనే ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు.
సనాతన ధర్మం వల్ల ఏం అవ్వలేదు, పచ్చ పుస్తకం వల్ల అసలు అవ్వలేదు. రాజ్యాంగం, క్రైస్తవ విలువలతో కూడిన రాజ్యాంగం వల్ల ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీకి విలువనే ఇవ్వని ఈ దేశంలోని, కులానికి విలువనిచ్చిన ఈ దేశంలోని వెలుగును తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఎందుకు? క్రీస్తు యొక్క భావజాలం కలిగి ఉన్నారు. క్రీస్తు ఏ విధంగా అయితే ప్రజలను ప్రేమించాడో, క్రీస్తు ఏ విధంగా అయితే మనుషులను ప్రేమించాడో, మిషనరీలు కూడా ప్రేమించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ప్రేమించి అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చారు. వారు ప్రేమించారు, కులాన్ని చూడకుండా ప్రేమించారు, ఆ రోగిస్టోడా కాదని చూడకుండా ప్రేమించారు. ఈ భారతదేశానికి వచ్చిన గ్రహం స్టెయినిస్ గారు ఆస్ట్రేలియన్ మిషనరీ. ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని లెప్రసీ మిషన్ పెట్టి అనేక మంది లెప్రసీ కుష్టు వ్యాధి గ్రస్తులకు ఆయన వైద్యం అందించాడు. వారి యొక్క పుల్లు కడిగాడు, వారి యొక్క చీము తుడిచాడు, వారిని ఒక ఆరోగ్యవంతమైన స్థితిలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు కదండి, భారతదేశానికి వచ్చి క్రైస్తవులు పాడు చేశారు, మా యొక్క సంప్రదాయాలు పాడు చేశారు, మా యొక్క విధి విధానాలు పాడు చేశారు అని. ఏనాడైనా కానీ ఇలా మాట్లాడేవాడు కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి వాడికి సేవ చేశాడా? ఏ రోజైనా ఇలా మాట్లాడేవారు అన్నం లేని వారికి అన్నం పెట్టాడా? ఏ రోజైనా కానీ ఇలాంటి వారు ఒక స్త్రీకి మానభంగం జరగకుండా కాపాడారా? ఏ రోజైనా ఇలాంటి వారు తక్కువ జాతి వారిని కౌగిలించుకున్నారా? లేదు. కులం పేరిట విభజించుకున్నది మీరు, కులం పేరిట ప్రజలను హింసిస్తుంది మీరు, కులం పేరిట మతం పేరిట ప్రజలను చిత్రహింసలు పెడుతుంది మీరు. మీరు బలం ఎక్కువ ఉందని మైనారిటీలు కాదని చెప్పి మైనర్ బాలికలను, మైనారిటీకి సంబంధించిన ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ మానభంగాలు చేస్తూ, ఒక వ్యక్తి గుడిలో మానభంగం చేస్తూ ఇంకా 10 మందిని పిలిచి వారితో కూడా మానభంగం చేయించి చిన్నపిల్లలను ఆడపిల్లల్ని చంపేస్తుంటే అక్కడ పనికిరాదు మీ ధర్మం, మీ మతం. వారిని కాపాడొచ్చు కదా? నో, దాన్ని ఏం చేయరు. క్రైస్తవుల మీద ముస్లింల మీద పడితే మీకేం వస్తుంది? మీకేం వస్తుంది? ఏమీ రాదు. మా దేశాన్ని కొల్లగొట్టేశారు. విద్యను అందించిన వాడు కొల్లగొట్టినట్ట కట్టినట్ట? వైద్యాన్ని అందించిన వాడు కొల్లగొట్టినట్ట కట్టినట్ట? క్రైస్తవుడు ఈ దేశాన్ని నిర్మించాడు. క్రైస్తవుడు మూఢనమ్మకాల నుంచి భారతదేశాన్ని బయటికి తీసుకొచ్చాడు. క్రైస్తవుడు విద్యను అందించాడు, క్రైస్తవుడు వైద్యాన్ని అందించాడు. నువ్వు లెప్రసీ వచ్చినోడికి కుష్టి వ్యాధిగ్రస్తుడు బతకడానికి కూడా వీల్లేదని ఊరవతలకు తరివేస్తే క్రైస్తవుడు వచ్చి వైద్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని కట్టారు. నిజమే, బ్రిటిష్ వాడు కొల్లగొట్టుకొని వెళ్ళాడు. వారికి క్రైస్తవులకు సంబంధం లేదు. మీ దేవుడు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకున్న దేవుడు మీ దేవుడిని ఎవరు ఇంపోర్ట్ చేసుకోరు. ట్రెడిషన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీ ట్రెడిషనే శూద్రులు అంటరాని వారు కుర్చీ మీద కూర్చోకూడదు అని అన్నదైతే ఖచ్చితంగా మంచి ట్రెడిషన్స్ తీసుకొస్తాం. ఒకవేళ మీ ట్రెడిషనే శూద్ర జాతిలోని, అంటరాని వారి జాతిలోని, బడుగు బలహీన జాతిలో ఉన్న స్త్రీలు ఆలయంలో ఉండి వ్యభిచారం చెయ్యాలంటే ఖచ్చితంగా ఆ ట్రెడిషన్ కొల్లగొడతాం. ఒకవేళ మీ ట్రెడిషనే పెళ్లి చేసుకోకుండా పిల్లలు కనాలి అన్న చెప్తే దాన్ని ఖచ్చితంగా కొల్లగొడతాం. ఒకవేళ మీ ట్రెడిషనే శూద్రులు అంటరాని వారి యొక్క స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు అని అంటే ఖచ్చితంగా మా స్త్రీలు గౌరవంగా బ్రతకాలి కాబట్టి ఆ ట్రెడిషన్స్ని కొల్లగొడతాం. భారతదేశం అంటే మాకున్నంత ప్రేమ మీకెక్కడ ఉంది? క్రైస్తవ మిషనరీలు భారతదేశాన్ని ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించారండి? ఈరోజు దేశభక్తులు అని చెప్తున్న వాళ్ళు, ఈరోజు ధర్మం కాపాడతామని చెప్పుకుంటున్న వాళ్ళు ఒక హాస్పిటల్ అయినా కట్టారా? వ్యాపార నిమిత్తం కాకుండా సేవ చేయడానికి ఒక హాస్పిటల్ అయినా కట్టారా? ఒక్క అనాథనైనా చేరదీశారా? ఒక్క విధవరాలనైనా చేరదీశారా? ఏ మంచి చేశారని ఈరోజు మీరు భారతదేశానికి అసలైన పౌరులని, మమ్మల్ని దేశద్రోహులు అని చెప్తున్నారు? మేమిచ్చాం భారతదేశానికి విద్య. క్రైస్తవుడు భారతదేశానికి విద్యా వైద్యం ఇచ్చాడు. క్రైస్తవుడు వెలివేయబడిన కులాలను కూడా ఆదరించాడు. అరే బాబు, మీకు మనుష్యులను ప్రేమించడమే తెలియదు. ఈరోజు క్రైస్తవులు నువ్వు ఎందుకు కొడుతున్నావు? మేము కూడా భారతదేశంలోమే కదా, మేము కూడా భారతీయులమే కదా. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, మా మతాన్ని మేము ప్రచురించుకుంటాం, మా మతాన్ని మేము చెప్తాం, మా యొక్క నమ్మకాన్ని మేము కాపాడుకుంటాం, మా విశ్వాసాన్ని మేము అనుసరిస్తాం. మేము భారతదేశస్తులమే కదా, మమ్మల్ని ఎందుకు అమ్మల మీద తిడుతున్నాం? మేము భారతదేశస్తులమే కదా, ఎందుకు మా స్త్రీలు అవమానిస్తున్నారు? మేము భారతదేశస్తులమే కదా, మాకు ఈ దేశం మీద హక్కు ఉంది, మేము ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే, మేము ఇక్కడ చావాల్సిన వాళ్ళమే. మేము భారతదేశంలో అయినా కానీ, మేము భారతదేశస్తులు అయినా కానీ మా కులం చూసి మమ్మల్ని ఎందుకు మీరు తక్కువగా అనుకుంటున్నారు? మా మతం చూసి మమ్మల్ని ఎందుకు తక్కువగా అనుకుంటున్నారు? ఎందుకు మా మీద దాడులు చేస్తున్నారు? ఎందుకు మా మీద డిక్టేటర్షిప్ మీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేము భారతదేశస్తులమే కదా. మీకు అంత దేశభక్తి ఉంటే మమ్మల్ని కూడా ప్రేమించండి. ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? సువార్త చెప్పేవాడిని ఎందుకు కొడుతున్నారు? భారతీయుడే కదా. నీకు భారతదేశం మీద అంత ప్రేమ ఉంటే తోటి భారతీయుడు నువ్వు ఎందుకు కొడుతున్నావు? వారు కూడా భారతీయులే కదా. సువార్త చెప్పేవాడు భారతీయుడే,
మసీదుకి వెళ్ళేవాడు భారతీయుడే, గుడికి వెళ్ళేవాడు భారతీయుడే. వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? గుడికి వెళ్ళేవాడినేమో తక్కువ కులం జాతివాడు అని చెప్పి 2 నెలల పాపని తన్ని చంపేశారు. ముస్లింలేమో మీరు మైనారిటీలు కాబట్టి మీరు మాకు అక్కర్లేదు అనుకున్న హింసిస్తున్నారు. క్రైస్తవులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో కల్లా ఎక్కువగా క్రైస్తవులు హింసించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. క్రైస్తవులుగా బ్రతకడానికి కూడా అవకాశం లేనట్టుగా చేసేస్తున్నారు ఈరోజు చాలామంది. చేద్దాం అనుకుంటున్నారు చాలామంది. మీరు ఎస్సీలుగా పుట్టారు కదా, మీరు క్రైస్తవుల్లోకి వెళ్తే మీకు ఎస్సీ హోదా కోల్పోతారు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను భారతదేశంలో పుట్టాను కాబట్టి నా పితరులు ఏ కులంలో ఉన్నారో అదే కులం నాకు ఆపాదించబడతారు అంటే మీరు ఏది చెప్తే మేము అదే చెయ్యాలా? మేము దళితులం కాబట్టి మేము ఎవరిని ఆరాధించాలో మీరు అదే చెప్తారా? మేము దళితులం కాబట్టి మేము ఏం తినాలో మీరే డిక్టేట్ చేస్తారా? మేము దళితులం కాబట్టి మీ ఏ కారులో తిరగాలో మీరే డిక్టేట్ చేస్తారా? మేము దళితులం కాబట్టి మా ఇల్లు ఎలాగుండాలో మీరే డిక్టేట్ చేస్తారా? మేము దళితులం కాబట్టి మేము కింద వర్ణాలకు చెందిన వారం కాబట్టి మేము ఏం చదువుకోవాలో మీరే చెప్తారు, ఏం తినాలో మీరే చెప్తారు, ఆఖరికి మా విశ్వాసం ఏం ఉండాలో కూడా మీరే చెప్పేస్తారా? మీరు క్రైస్తవులుగా మార్చబడితే మీరు ఎస్సీ కులంలోంచి బయటికి వెళ్ళిపోతారు. మా తాత ముత్తాతల నుంచి అక్కడ ఉంది, నా విశ్వాసం నేను మార్చుకున్నాను, నేను యేసుప్రభుని వెంబడిస్తున్నాను, నేను యేసుప్రభుని ఇష్టపడుతున్నాను, నా కులం ఎందుకు మారుతుంది? నేను మతంలోకే వెళ్ళలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు కులమే కాదు, మతమే కాదు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నప్పుడు నాకు నచ్చిన విశ్వాసంలోకి వెళ్ళే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు నువ్వెవరు మార్చడానికి? ఒక ఆయన ఇలాగే అన్నాడు, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు, వారికి రిజర్వేషన్లు తీసేయాలి. మమ్మల్ని కనీసం నువ్వు మనిషిలాగే చూడలేదు కదా. రిజర్వేషన్లు ఉంటుండగానే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటుండగానే, సమాజంలో ఒక స్థాయిలో ఉంటుండగానే మమ్మల్ని కనీసం మనుషుల్లాగానే మీరు చూడట్లేదు. మా కార్లు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఎవరు, మా ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఎవరు, మమ్మల్ని మనుషులుగానే చూడట్లేదు కదా. మేము వర్క్ చేసే వర్క్ ప్లేసెస్లోనైనా ఎక్కడికి వెళ్తే అక్కడ పేరు పడి చెప్పేస్తారు కొంతమంది, ఓహో మీరు ఆల్లా. దూరంగా ఉన్నాం మా కొంచెం. రిజర్వేషన్లు ఉంటున్నప్పుడే మాకు ఈగత ఉంటుంటే రిజర్వేషన్ లేకపోతే ఇంకేమైపోతుంది? రాజ్యాంగం నడుస్తున్న ఈ రోజుల్లోనే మీరు కులభావంతో కులపిచ్చితోటి విర్రవీగిపోతున్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. ఆ రాజ్యాంగం అయిపోతే ఇంకేమైపోతుంది? ఇక్కడ ద్వేషించేది మీరు, కొల్లగొట్టేది మీరు, పడగొట్టేది మీరు, దేశాన్ని పాడు చేసేది మీరు, కట్టే క్రైస్తవుని మాత్రం మీరు కొల్లగొడుతున్నారు, పాడు చేస్తున్నారు అంటున్నారు. యదో పనులన్నీ చేసేది మీరు, మళ్ళీ నిందేమో మాకు. క్రైస్తవుడు ప్రేమను పంచేవాడు, ఆ ప్రేమను పంచే వైద్యాన్ని కూడా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమను పంచే స్త్రీలు గౌరవంగా బ్రతకాలని చెప్పి నిండు బట్టలు వేసుకున్న చట్టాన్ని తీసుకొచ్చింది క్రైస్తవుడే. చార్ల్స్ మీడ్ అనే దైవజనుడు భారతదేశంలో ఉన్న కింద వర్గాలకు సంబంధించిన స్త్రీలు జాకెట్లు వేసుకోవడానికి వీల్లేదని చెప్పి, ఒకవేళ జాకెట్లు వేసుకుంటే వారి స్తనాలు కోసేసి ఆ బరువును బట్టి బ్రెస్ట్ ట్యాక్స్ విధిస్తుంటే జాకెట్ల ఉద్యమాన్ని తీసుకొచ్చాడు చార్ల్స్ మీడ్ అనే దైవజనుడు. ఫలానా శాస్త్రి గారు, ఫలానా వర్మ గారు, ఫలానా క్షత్రియుడు తీసుకొని రాలేదు, ఈ తెల్లడో తీసుకొచ్చాడు. ఈరోజు నీకు చాలా సింపుల్గా చెప్తాను చూడండి, వర్మ, శర్మ, గుప్తా ఈ ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా శూద్రులు అంటారని వాళ్ళు. ఈరోజు నువ్వు ఆ మూడు కాదు, ఈరోజు ఇంట్లో మన తల్లి, మన అక్క, మన చెల్లి, మన భార్య నిండు బట్టలు వేసుకుంటున్నారంటే గల కారణం కూడా చార్ల్స్ మీడ్ అనే దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు చెప్తున్న ధర్మాలైనా కానీ, ఈరోజు నువ్వు చెప్తున్న ఆచారాలైనా కానీ ఏం చెప్తుందో తెలుసా? కనీసం స్త్రీలు నిండుగా బట్టలు వేసుకోవద్దని చెప్తుంది. అలాంటి ఆచారాల్లో నుంచి, అలాంటి చీకటి కలిగిన ఆచారాల నుంచి వెలుగులోనికి తీసుకొచ్చింది ఎవరు? ఈ 66 పుస్తకాలు పట్టుకుని ప్రకటించిన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిని మనిషిగా కూడా చూడలేని ధర్మాల కంటే ఈ క్రైస్తవ్యం చాలా గొప్పది. మీరు అనుసరిస్తున్న గ్రంథాలు, కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, మా గ్రంథంలో మేము చెట్టులో దేవుడిని చూస్తాం, రాయిలో దేవుడిని చూస్తాం, పుట్టలో దేవుడిని చూస్తాం, ప్రతి వస్తువులోని ప్రతి జీవిలో కూడా మేము దేవుడిని చూస్తాం, కుక్కలో దేవుడిని చూస్తాం, పందిలో దేవుడిని చూస్తాం, ఎలకలో దేవుడిని చూస్తాం, ఏనుగులో దేవుడిని చూస్తాం అని మీరు చెప్తున్నారు కదా. అన్ని కుక్కల్లోని, నక్కల్లోని, వస్తువుల్లోని దేవుడిని చూసే మీరు మనిషిలో ఎందుకు దేవుడిని చూడలేకపోతున్నారు? మనుషులు ఎందుకు మీరు అంటరాని వారిగా చేశారు? మేము నీళ్లు ముట్టుకుంటే నీళ్లు మైలైపోతాయా? మమ్మల్ని నీళ్లు తాగనవరా? మేము చచ్చిపోయిన సవాల్ మీద ఉన్న బట్టలు వేసుకోవాలా? మేము మంచి బట్టలు వేసుకోకూడదా? మా స్త్రీలు వ్యభిచారం చెయ్యాలా? ఈ కులంలో పుట్టడమే తప్పు అని చెప్తారా? మా స్త్రీలు నిండు బట్టలు వేసుకోకూడదా? మేము మనుషులమే కదా. చెట్లోని పుట్టలోనే నువ్వు దేవతలని, దేవుల్ని చూస్తున్నప్పుడు మనిషిలో నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? గొడ్డు మీద చెయ్యేసి గొడ్డలు తోలుకుండా వెళ్ళినోడు కూడా మమ్మల్ని చూసి మమ్మల్ని ముట్టుకోవడానికి అసహ్యపడుతున్నాడు. నువ్వు చెప్పిన కులం వల్లనే కదా, నువ్వు చెప్పిన ఆచారం వల్లనే కదా.
నువ్వు చెప్పిన వర్ణ సిస్టమ్ వల్లే కదా. నువ్వు మనిషిలోనే దేవుని చూడాలి, కుక్కలో నాట్లని చూసి ఏం ప్రయోజనం? మనిషి కంటే కులం గొప్పది కాదు, మనిషి కంటే మతం గొప్పది కాదు. మనిషిని మనిషిగా మార్చే ఈ గ్రంథం మమ్మల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషిలో దేవుడిని చూడడంట, కానీ వస్తువుల్లో దేవుడిని చూస్తాడంట. మనిషికి విలువడంట. మనిషినేమో నువ్వు అంటరానోడు అని చెప్తావంట. మేము ఎదురొస్తే వీళ్ళకి మైలంట, మేము ముట్టుకుంటే వీళ్ళకి మైలంట. వీడి వస్తువుల్లో దేవుడిని చూసేస్తాడంట. మళ్ళీ కంటికి కనబడే మనిషిని ప్రేమించలేడు, కానీ నిర్జీవమైన వస్తువులు మాత్రం దేవతల్లో పూజిస్తాడు వీడు. ఏ ధర్మాలండి అవి? మనిషిని మనిషిగా కూడా చూడలేని ధర్మాల? చచ్చిపోయిన వాళ్ళు దేవుడితో సమానం అండి అని చాలామంది అంటారు. నిన్న కాక మొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లానని చనిపోయిన ఒక వ్యక్తిని వాళ్ళ ఇంటి ముందు నుండి తీసుకెళ్ళడానికి కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు ఎలా చెప్తావు మేము అందరినీ ప్రేమిస్తున్నామని? చెట్టులోని పుట్టలోని చూసినోడివి దేవుడిని మనిషిలో ఎందుకు చూడలేకపోతున్నావు? ఈ 66 పుస్తకాలు కలిగిన గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ప్రతి మనుష్యుడు కూడా దేవుని ద్వారా నిర్మించబడినవాడు. సమానత్వాన్ని చూపిస్తుంది బైబిల్ గ్రంథం. తల నుండి తీయబడిన వాడు ఒకడు, నడుములోంచి తీయబడిన వాడు ఒకడు, భుజంలోంచి తీయబడిన వాడు ఒకడు, కాళ్ళలోంచి తీయబడిన వాడు ఒకడు. ఆడ అసలు నరకానికి పోవాలి అని బైబిల్ చెప్పట్లేదు. భేదం ఏమీ లేదు. మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సజీవమైన యేసు ప్రభుల వారు ఏ భేదం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమతోటే క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది హిందుత్వ ఎజెండాతో వస్తున్నారు. నిజమే, హిందుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు చెడ్డోళ్ళేం కాదు. హైందవులు మా సోదరులు, మా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. మేము హైందవులను ప్రేమిస్తాం, ముస్లింలు ప్రేమిస్తాం, అన్ని జాతుల వారిని ప్రేమిస్తాం, మేము మనుషులను ప్రేమిస్తాం. హైందవులు మాకు ఎక్కడ కూడా శత్రువులు కాదు. ఒకవేళ హైందవ భావజాలం కలిగిన వారు ఒకవేళ క్రైస్తవుల్ని శత్రువులుగా అనుకుంటారేమో, కానీ కొంతమంది మనస్తత్వం కలిగిన వారు మిగతా వాళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా ప్రశాంతంగా ఉంటారు. ఈ భారతదేశం లౌకిక దేశం. ఈ భారతదేశంలోని హిందూ నా అన్న, హిందూ నా తమ్ముడు, హిందూ నా బావ, హిందూ నా బామ్మర్ది, హిందువులు మేము బంధుమిత్రులం. మాకు అటువంటి విభేదాలు ఏం లేవు. ఈ యొక్క మతోన్మాదులు ఏం చేస్తారంటే ఈ మధ్యలో తగులు పెట్టి, మధ్యలో విభేదాలు పెట్టి పాడు చేయాలని చూస్తారు. మేము అందరినీ ప్రేమిస్తూనే ఉంటాం. ఎవ్వరూ మాకు వద్దని మేము ఎక్కడ కూడా అన్నాం. మనుషులందరినీ కూడా ప్రేమిస్తాం. ఒక్కసారి ఓన్లీ హైందువులు మాత్రమే భారతదేశంలో ఉంటే ఇక నువ్వు హిందూ అని పిలవబడవు. నువ్వు మాలోడు అని, నువ్వు జంబుగోడు అని, నువ్వు మాదికోడు అని, నువ్వు ఎరకలోడు అని, నువ్వు రాజు అని, నువ్వు క్షత్రియుడు అని, నువ్వు యలమోడు అని, నువ్వు బ్రాహ్మణుడు అని మాత్రమే పిలవబడతావు. మరలా అదే వర్ణ సిస్టమ్, మరలా అదే కాస్ట్ సిస్టమ్. మనం నడుస్తుంటే మెడకు మొంత, వెనకతలు చీపురు. మన స్త్రీలు సంపూర్ణంగా బట్టలు వేసుకోవడానికి లేదు. మరలా అనగదొక్కే స్థితే. ఈ క్రైస్తవులు వచ్చి ఆ స్థితిని రాకుండా చేస్తున్నారు కాబట్టి క్రైస్తవులు అంటే ద్వేషం వీళ్ళకి. నిజంగానండి, ప్రేమను చూపించినా కానీ ప్రేమ తీసుకోలేకపోతున్నారు. అరే మేము ఎందుకంటే దేశద్రోహులు అవుతాం? రాజు దగ్గర మొదలెడతాం, మోదీ గారి కోసం ప్రార్థన చేస్తాం, చంద్రబాబు గారి గురించి ప్రార్థన చేస్తాం, జగన్ గారి కోసం ప్రార్థన చేస్తాం, వీధి కౌన్సిలర్ గురించి ప్రార్థన చేస్తాం. దేవా మా దేశాన్ని కాపాడని మేము ప్రార్థన చేస్తాం. మా దేశం కోసం మేము పని చేస్తున్నాం, మా దేశం కోసం మేము ట్యాక్సులు కడుతున్నాం, మా దేశం బాగుండాలని సన్మార్గాన్ని బోధిస్తున్నాం. అంతేగాని మేము ఎందుకంటే దేశాన్ని కొలగొడతాం? క్రైస్తవుల్ని శత్రువులుగా చూడడం మానేయండి. మేము మతాలు మార్చాం, మేము కులాలు మార్చాం, మేము సత్య మార్గాన్ని బోధిస్తాం. మేము దేశాన్ని కట్టడంలోనే అద్భుతమైన పాత్ర పోషించిన వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటికి కూడా క్రీస్తు ప్రేమను పంచుతూ క్రీస్తులో ముందుకు వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు దేశద్రోహులు కాదు, క్రైస్తవులు భారతదేశాన్ని నిర్మించిన వారు. క్రైస్తవులు దేవుని యొక్క ప్రేమను కలిగి అంధకారంలో ఉన్న భారతదేశాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలనాడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించే మనసు కలుగున్నారో, తర్వాత వచ్చిన మిషనరీలు ఏ విధంగా అయితే ప్రేమించే మనసు కలుగున్నారో, ఈరోజు నేటి సమాజంలో ఉంటున్న మనం కూడా ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ద్వేషించే వారిని ప్రేమిద్దాం, మనల్ని కొట్టేవారిని ప్రేమిద్దాం, మనల్ని హింసించే వారిని ప్రేమిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం, వారు మారు మనసు పొందేలా కృషి చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కోరుకుంటున్న మనస్సు అది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అంటే ప్రేమ కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి, క్షమించే మనస్సు మీరు కలిగి ఉండండి, రక్షణలోనికి అనేకులు నడిపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.